పంజాబ్ ఢిల్లీ రాజకీయాల్లో మొత్తం కూడా ఒక రాజకీయ స్తబ్దత నెలకొంది. ఎందుకంటే ఆప్ చెందిన 7 మంది పార్లమెంటు సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారు. అయితే దీనికి అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఒక మంత్రి పదవి ఆశ చూపి రాఘవ్ చద్దా నేతృత్వంలో 7గురు కూడా పార్టీ మారుతున్నారు. పార్టీ ఫిరాయించిన వాళ్ళు వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు కూడా మేము రెడీగా ఉన్నామని ఆప్ చెప్తుంది. మరోవైపు ఆప్ తొలగించిన భద్రతను కేంద్రం ఫుల్ఫిల్ చేస్తుంది. కేంద్ర బలగాలతోటి వీరందరికీ కూడా ప్రస్తుతం సెక్యూరిటీ కల్పిస్తుంది. అంటే ఎందుకు ఈ రకమైన పరిణామం? ముందుగా రాఘవ్ చద్దా ఈయన గురించి మనం మాట్లాడుకుంటే 23 ఏళ్లకే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO, తర్వాత రాజకీయాల్లోకి వచ్చిండు. 15 ఏళ్ల పాటు అన్నా హజారే సిద్ధాంతాలు, ఆయన చేసిన ఉద్యమాలకు ఆకర్షితుడై ఆయన ఆప్లో పార్టీలో చేరి 15 ఏళ్ళు రాజకీయాలు నిర్వహించారు. తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికవడమే కాకుండా ఆప్లో ఒక కీలకమైన వ్యక్తిగా, యువ నాయకుడిగా పేరొందిన రాఘవ్ చద్దాను రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా నియమించింది ఆమ్ ఆద్మీ పార్టీ. సో మనం అనుకున్నాం, ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించినప్పుడు, పంజాబ్లో నిర్వహించినప్పుడు అక్కడ ఉన్న చిన్నా చిత్కా పార్టీలను చీపురుతో ఊడ్చి పాడేసిందని మనం అనుకున్నాం. అందరు కూడా ఇలాంటి పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కటి తయారైతే నిజంగా కూడా బాగుంటుంది, ఈ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుంది, దేశం అంతా కూడా ప్రపంచం చూసే స్థాయికి పోతుంది అనుకున్నాం. కానీ ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆ పార్టీలో ఉన్న సమస్యలు, ఆ పార్టీలో ఉన్న చీదరింపులు, ఆ పార్టీలో ఉన్న నాయకులను పట్టించుకోకపోవడం, నాయకత్వ లోపం కారణంగా ప్రస్తుతం రాఘవ్ చద్దా నేతృత్వంలో దాదాపు 7 మంది పార్టీ మారుతున్నారు. ఆ 7 మంది ప్రముఖులు వీళ్ళే. సరే, ఇందులో బీజేపీ అమిత్ షా నేరుగా రాఘవ్ చద్దాకు ఫోన్ చేసిండు. కేంద్ర మంత్రి పదవి ఇస్తా అంటే ఆశపడి ఈయన ఏదైతే తల్లి లాంటి పార్టీని రొమ్ములపై గుద్ది బయటికి వెళ్తుండు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. మరి నిజానికి ఈయనకు ఆ ప్రభుత్వాలు ఏవైతే సెక్యూరిటీ తొలగించాయో వెంటనే కేంద్ర బలగాలతోటి డబుల్ సెక్యూరిటీ Z+ కేటగిరీ భద్రతను వీళ్ళకి ఇస్తుంది బీజేపీ. సో దీని అంతటికీ రాజకీయమైన కుట్ర జరుగుతుంది అనేది ఆ రాష్ట్రాల్లో జరుగుతున్న విపరీతమైన చర్చ. సో ఈ నేపథ్యంలో బీజేపీ వాటన్నిటిని కూడా ఏది పట్టించుకోకుండా ఏదైతే వాళ్ళకి కావాల్సిన 2/3 వంతు భాగం మొత్తం కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ పంజాబ్కి సంబంధించి 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో ఇందులో 10 మందిలో 7గురు పార్టీ ఫిరాయిస్తే వీరందరికీ ఇప్పుడు నోటీసులు సర్వ్ చేసే పనిలో ఆపుంది. అంటే వీళ్ళందరినీ రాజ్యాంగబద్ధంగా ప్రజల అభిష్టాన్ని, ప్రజల నిర్ణయాన్ని కాలితో తన్ని బీజేపీలోకి చేరుతున్నారు, పార్టీ ఫిరాయిస్తున్నారు, రాజ్యాంగ వ్యతిరేకంగా వీళ్ళు వెళ్తున్నారు. కనుక వీళ్ళపైన మేము చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని నిన్న ఎవరైతే ఈ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అక్కడున్న రాజ్యసభ చైర్మన్ సివి రాధాకృష్ణన్కు ఫిర్యాదు కూడా చేసిండు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసిండు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీలను, లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చిన పార్టీలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆప్కు చెందిన 7 మంది ఎంపీలను బీజేపీలోకి లాగే ప్రయత్నం చేసింది. అందులో రాఘవ్ చద్దా నాయకత్వం వహించడంతో ఈ 7గురు ఎవరైతే ఉన్నారో, విక్రమ్ సాహ్నే, అదేవిధంగా మనకు తెలుసు అందరికీ క్రికెటర్ హర్భజన్ సింగ్, అదేవిధంగా అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, రవీందర్ గుప్తా, అదేవిధంగా స్వాతి మాలివాల్, ఈ 7గురు కూడా రాఘవ్ చద్దా నేతృత్వంలో బీజేపీ పార్టీలో చేరుతున్నారు. సో వీళ్ళకి సంబంధించి ఇప్పటికే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇప్పటికే ఒక హర్భజన్ సింగ్కి ఒక ఝలక్ ఇచ్చిండు. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక క్రికెటర్ అని తనకు అవకాశాలు కల్పిస్తే ఆప్ని వదిలి ఈరోజు బీజేపీలోకి పోవడం అంటే నిజంగా కూడా సిగ్గుచేటు. సో అందుకోసమనే ఏదైతే భద్రత 9 నుంచి 10 మంది భద్రత ఉందో హర్భజన్ సింగ్కి, అది మొత్తం కూడా విరమించుకున్నారు. వెంటనే పంజాబ్కి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జలంధర్లో ఉన్న హర్భజన్ సింగ్ నివాసానికి వెళ్ళి ఆ ఇంటిపైన గద్దర్ అని పెయింట్ తోటి రాశారు. గద్దర్ అంటే ద్రోహి అని అర్థం. సో ఏదైతే ఉన్న పార్టీకి ద్రోహం చేసి వెళ్ళినందుకు ఆయన ఇంటిపైన గద్దర్, ద్రోహి అని రాయడంతో పాటు ఇంటి ముందల దాదాపు గంటల తరబడి నిరసనలు చెప్పారు. ఓవైపు సెక్యూరిటీ లేదు, ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఇంటి బయట కార్యకర్తలు వందల సంఖ్యలో మోహరించి ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. సో హుటాహుటిన ఇదేదో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కేంద్రం వెంటనే ఆయనకు Z+ సెక్యూరిటీ ఇచ్చింది. సరే, అది వేరే విషయం. కానీ ఏం జరుగుతుంది పంజాబ్, అదేవిధంగా ఢిల్లీలో? ఓవైపు మనం చూసినాం అన్నా హజారే ఉద్యమం కానుంచి ఈ రోజు వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ దగ్గర వరకు
ప్రజలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్య యుద్ధాలు చేస్తూ పోరాటాలు చేస్తూ ప్రజల్లో నమ్మకం తెచ్చుకొని అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే వారిని నిర్వీర్యం చేసే కుట్ర కేంద్రం చేస్తుంది, బీజేపీ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. సో వీళ్ళను రీకాల్ చేసే అవకాశం ప్రస్తుతం ఆప్కి లేదు. సో ఇప్పుడు 7 పార్టీ ఫిరాయించారు కనుక వాళ్ళను 7 పార్టీ ఫిరాయించారు, ఇది రాజ్యాంగబద్ధంగా కాదు కనుక వాళ్ళకు నోటీసులు సర్వ్ చేసే పనిలో యాప్ ఉంది. కానీ రాజ్యాంగబద్ధంగా 3/2% ఎంపీలు కనుక రాజ్యసభలో ఆ యొక్క పార్టీ మారి ఇతర పార్టీలోకి వెళ్తే కనుక ఆ పార్టీని ఏదైతే విలీనమైన పార్టీలో విలీనం చేస్తున్నట్లు, అంటే వీళ్ళు మారిన పార్టీలో విలీనం చేసేందుకు, అంటే బీజేపీలో విలీనం చేసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక రాఘవ్ చద్దా కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరూ మీడియాతో మాట్లాడుతూ కూడా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, అరవింద్ కేజ్రీవాల్కి వీళ్ళకు గ్యాప్ రావటం, ఏదైనా సమస్యలు వస్తే ముఖ్యమంత్రి స్థాయిలోనో లేకుంటే ఆ పార్టీ అధ్యక్షుని స్థాయిలోనో అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోకపోవడం, కొంతమంది పెత్తనం చెలాయించడం. సో రాఘవ్ చద్దా లాంటి వాళ్ళు పార్లమెంట్లో ప్రజా సమస్యలపైన గలమెత్తి మాట్లాడితే తనకున్న పదవిని తొలగించడం అంటే అగౌరవపరచడం. సో వీటన్నిటికి సంబంధించి మేమంతా కూడా అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మేము బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇక మాకు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే కనిపించింది, ఇంకేం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడడం. ఇవన్నీ కూడా మనం చూస్తే ఢిల్లీ పంజాబ్ రాజకీయాలు మొత్తం కూడా ఒక్కసారిగా వాటి ముఖ చిత్రం మొత్తం కూడా మారిపోయింది. ప్రజలందరూ కూడా ఈరోజు విస్మయం పొందుతున్న పరిస్థితి, కార్యకర్తలకు ఏం అర్థం కాని పరిస్థితి. వీళ్ళు కేవలం కేంద్ర మంత్రి పదవుల కోసమే వెళ్ళిరా, లేదంటే నిజంగానే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమా అనేది కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి ఈరోజు ఢిల్లీ పంజాబ్లో నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ భగవంత్ సాహు ప్రభుత్వం హర్భజన్ సింగ్కి జలకిచ్చింది. మరోవైపు ఢిల్లీలో ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో వీరందరికీ కూడా సెక్యూరిటీ తొలగించే పని అక్కడున్న ప్రభుత్వాలు చేస్తుంటే కేంద్రం మాత్రం వాళ్లకు జెడ్+ సెక్యూరిటీ ఇచ్చేసి వాళ్ళను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లుగా మనకైతే కనిపిస్తుంది. చూద్దాం ఈ రాజకీయ పరిణామం అంతా కూడా ఢిల్లీ పంజాబ్లలో ఏ విధంగా, అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పార్టీలు దానికి పూర్తి వ్యతిరేకంగా అడుగులు వేయటం, ప్రజల్ని గందరగోళంలో పెట్టడం, కార్యకర్తలను అయోమయానికి గురి చేయటం నిజంగా కూడా అక్కడున్న రాజకీయాల్ని మొత్తం కూడా ఒక స్తబ్దత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఈ 2 రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. మరి అక్కడ రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే వీళ్ళు పార్టీ మారణాలతోటి పార్టీని అందులో విలీనం చేసే ప్రక్రియ ఏమైనా చేస్తారా? ఎందుకంటే అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది కనుక అది తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. సో ఈ క్రమంలోనే ఆప్ను ఈ 2 రాష్ట్రాల్లో కథం పట్టించేందుకు కుట్రలు కూడా చేస్తుందా అనే దానిపైన అనేక ప్రశ్నలు లేవనెత్తున్న సమయంలో ఢిల్లీలో పంజాబ్లో ఆప్ ఏం చేస్తుంది, ఎలాంటి చర్యలకు పూనుకుంటుంది, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వీళ్ళ పక్షాన ఈ 7 పక్షాన ఏం చేస్తుందో మనం ఇంకా కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది.